హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మీకు టోటల్‌గా 4 జాబ్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మీకు ఫ్రెషర్స్‌కి ఉంది, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కూడా ఉంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి మీరు ఆ జాబ్స్ అనేవి యాస్ సూన్ యాస్ పాసిబుల్ అప్లై చేసుకోవచ్చు. అదర్ దెన్ జాబ్ అప్డేట్స్ మేము చాలా ఇన్ఫర్మేషన్ కంటెంట్ కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాము. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు ఛానెల్‌లో. సో, ఇవి కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ యూట్యూబ్‌లో పోస్ట్ చేసే జాబ్ నోటిఫికేషన్స్‌తో పాటు కూడా మీకు ఇంకా ఫర్దర్‌గా కూడా జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే మనకి ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ అనే పేజ్ ఉంది. ఇక్కడ మీకు కంప్లీట్‌గా ఫ్రెషర్ రిలేటెడ్‌గా ఇంటర్న్‌షిప్స్ గాని, స్కాలర్‌షిప్స్ గాని ఇవన్నీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ మనకి ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ అనే పేజ్ ఉంది. ఈ పేజ్‌లో కూడా మనకి కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకైతే జాబ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ 2 పేజెస్‌ని మీరు కంపల్సరీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కావాల్సిన జాబ్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ రిఫరల్స్ ఉంటాయి. అండ్ కొంచెం కెరీర్ గైడెన్స్ సంబంధించిన కొన్ని పోస్ట్‌లు కూడా మేము వేస్తూ ఉంటాం డైలీ. సో, అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయన్నమాట. సో, లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే సీజీఐ నుంచి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ అసోసియేట్ సిస్టమ్ ఇంజినీర్ అని చెప్పి హైర్ చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అయితే అప్లై చేసుకోవచ్చు. 2022, 23 అండ్ 24 పాస్వర్డ్స్ అయితే అప్లై చేసుకోండి. మీకు రావాల్సిన స్కిల్స్ ఏంటంటే అనలిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ దానితో పాటు బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే విండోస్ ఆర్ లైనక్స్ అండ్ వర్చువలైజేషన్ టెక్నాలజీస్ అడుగుతున్నారనమాట. నెక్స్ట్ ఫెమిలారిటీ విత్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఏడబ్ల్యూఎస్, అజూర్ అండ్ గూగుల్ క్లౌడ్ ఉంది కదా! ఈ మూడిట్లో మీకు ఏదైనా ఒకటి తెలిసినా పర్లేదు. లేదా మీకు మూడిట్ల మీద ఓవర్ వ్యూ ఉన్నా పర్లేదనమాట. అండ్ సమ్ ఎక్స్‌పోజర్ టు స్క్రిప్టింగ్ ఫర్ ఆర్ ఆటోమేషన్ టూల్స్ పవర్ షెల్ గాని, పైథాన్ గాని, బాష్ గాని అడుగుతున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ ప్లేయర్, ఎంథూసియాజం టు లెర్న్. వర్క్ లొకేషన్ చూసుకుంటే మీకు బెంగుళూరు లొకేషన్ అనమాట. సో, మంచి ఆపర్చునిటీ ఇది. ఎవరైతే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా వెళ్దాం అనుకుంటారో ఇది క్లౌడ్ బేస్డ్ రోల్ అనమాట. సీజీఐలో ఎక్కువగా ఇటు క్లౌడ్ బేస్డ్‌గా అయితే హైరింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో, ఎవరైతే క్లౌడ్ రిలేటెడ్‌గా జాబ్స్ కావాలనుకుంటారో వాళ్ళు సీజీఐ కెరీర్ పోర్టల్‌ని అయితే వాళ్ళు ఫాలో అవుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే డెలాయిట్ నుంచి అసోసియేట్ అనలిస్ట్ అని చెప్పి హైర్ చేసుకుంటున్నారు. అకౌంట్ సర్వీసెస్ పర్సనల్ అని చెప్పి. ఇది ఒక నాన్ ఐటీ రోల్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అప్లై చేసుకోండి. 0-2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియంట్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ ఎస్పెషల్లీ ఇన్ ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ వర్డ్. ఓకేనా? మీ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ కూడా మీకు ఎక్సెల్‌లో గాని, పవర్ పాయింట్‌లో గాని ఎక్స్‌పీరియన్స్ ఉంటే అంటే మీ యొక్క వర్క్‌లో వాటి మీద ఎక్కువ మీరు వర్క్ చేసుంటే దీనికైతే అప్లై చేసుకోండి. అండ్ అబిలిటీ టు ఫాలో ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎగ్జిక్యూట్ వితౌట్ ఎర్రర్. అంటే మీకు టీమ్ ఏదైతే మీకు వర్క్ అప్ చెప్తారో ఆ వర్క్ మీద మీరు ప్రాపర్‌గా వర్క్ చేసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేయాలంటున్నారు. నెక్స్ట్ డెమాన్‌స్ట్రేటెడ్ అబిలిటీ టు పే అటెన్షన్ టు డీటెయిల్, అబిలిటీ టు వర్క్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ టీమ్ ఎన్విరాన్మెంట్, గుడ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అబిలిటీ టు వర్క్ వర్చువల్లీ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకవేళ ఆపర్చునిటీ ఇస్తే అది కూడా మీరు చేసేలా ఉండాలి. లొకేషన్ చూసుకుంటే ఇది బెంగుళూరు లొకేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే సోలేరియా హోల్డింగ్స్ నుంచి అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని చెప్పి వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఇది ఐటీ రోల్ ఇది. దీనికి క్వాలిఫికేషన్ బీటెక్ ఆర్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈక్వివలెంట్ డిగ్రీ 2021-24 వరకు అప్లై చేసుకోండి. హ్యాండ్స్ ఆన్ విత్ డిజైన్, కోడింగ్, డీబగ్గింగ్ అండ్ టెస్టింగ్. స్ట్రాంగ్ ట్రబుల్ షూటింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డెవలప్‌మెంట్ స్కిల్స్ అండ్ ఓవరాల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మెథడాలజీస్. ఓకేనా? అంటే ఎస్‌డీఎల్‌సీ పరంగా మీరు కంప్లీట్‌గా అన్నీ తెలిసుండాలి. డిజైన్ చేయడము, కోడింగ్ చేయడము, డీబగ్గింగ్ చేయడము, టెస్టింగ్ చేయడము. సో, వీటి మీద మీకు బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వెరీ గుడ్ ఇన్ అల్గోరిథమ్స్, డేటా స్ట్రక్చర్స్, టైమ్ కాంప్లెక్సిటీస్, ఊప్స్ అండ్ డిజైన్ ప్యాటర్న్స్. గుడ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అడుగుతున్నారు. అబిలిటీ టు కమ్యూనికేట్ టెక్నికల్ కాన్సెప్ట్స్ టు నాన్ టెక్నికల్ గ్రూప్స్, ఎక్సలెంట్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారనమాట. సో, ఇక్కడ కొన్ని కొన్ని జాబ్స్‌కి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బావుండాలి. అంటే మీరు జాబ్‌లోకి వెళ్ళే ముందే ఒక టీమ్‌ని మీరు ఎలా మాట్లాడతారు ఇవన్నీ కూడా మీరు చెక్ చేస్తారనమాట. సో, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఇది కూడా వాళ్ళు తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. అసలు లోపల కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అసలు ప్రాజెక్ట్స్ అసైన్ చేస్తే ఏం చేస్తారు? ఎలా మాట్లాడుకుంటారు? వీటి గురించి అయితే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకొని, అది ముందుగా మీరు తెలుసుకుంటే మీకు ఇంటర్వ్యూలో చాలా ఈజీ అవుతుందనమాట. నెక్స్ట్ అబిలిటీ టు అసిమిలేట్ న్యూ ప్రొడక్ట్ టెక్నాలజీస్ క్విక్‌లీ అండ్ ఈజీలీ, స్ట్రాంగ్ అనాలిసిస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఇంటరాక్ట్ విత్ సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్స్ అండ్ సీనియర్ డెవలపర్స్ టు డిజైన్ అప్లికేషన్ మాడ్యూల్స్ యూజింగ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ మెథడ్స్, డిజైన్ అండ్ డెవలప్ సాఫ్ట్‌వేర్ విత్ హై క్వాలిటీ అండ్ టేక్ ఓనర్‌షిప్, వర్క్ కొలాబరేటివ్‌లీ విత్ ఇన్ అజైల్ టీమ్. వర్క్ లొకేషన్ బెంగుళూరు లొకేషన్ ఇది. చాలా మంచి ఆపర్చునిటీ యాస్ ఎ ఫ్రెషర్‌గా. వర్క్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. బట్ ప్యాకేజెస్ అయితే బావుంటాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి రెడ్ హ్యాట్ నుంచి సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ఇంజినీర్ అని చెప్పి హైర్ చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ అలా అప్లై చేసుకోండి. 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు సాలిడ్ స్కిల్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ విత్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఓకేనా? లైనక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి వాళ్ళకైనా సరే ఐటీలో లైనక్స్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలి. ఎలాగైతే ఎక్సెల్‌లో గాని, వర్డ్, పవర్ పాయింట్ ఎలాగైతే ఉంటుందో లైనక్స్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్కిల్ అనమాట. నెక్స్ట్ సాలిడ్ ప్రోగ్రామింగ్ అండ్ స్క్రిప్టింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. పైథాన్, బాష్ ఆర్ సిమిలర్. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్
స్కిల్స్ అనమాట. కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ మీద అడుగుతున్నారు. డీబగ్గింగ్, ట్రబుల్ షూటింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు. కాన్స్టెంట్‌లీ లెర్నింగ్ న్యూ థింగ్స్ ఇదైతే కంపల్సరీ అప్‌స్కిల్లింగ్ అయితే అవుతూ ఉండాలి. ఎందుకంటే మీకే మంచిదనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏఐ అనేది డామినేట్ చేస్తుంది కాబట్టి, మీ యొక్క వర్క్‌లో ఏఐ ఇంటిగ్రేట్ చేసి ఎలా వర్క్ చేస్తున్నారు బయట మార్కెట్‌లో అనేది మీరు తెలుసుకొని, ఆ ట్రెండ్స్ ఏంటని మీరు కంపల్సరీ ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే చేయగలరనమాట. నెక్స్ట్ కొలాబరేట్ విత్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, సపోర్ట్ అండ్ డాక్యుమెంటేషన్ టీమ్స్. వర్క్ లొకేషన్ చూసుకుంటే ఇది పూణే అండ్ బెంగుళూరు అనమాట. సో, ఈ 4 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరు దేనికి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు దానికి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీరు దీనికి ఎలిజిబుల్ కాదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైతే ఈ జాబ్స్ అనేవి యూజ్ అవుతుందో వాళ్ళకని ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి యూజ్‌ఫుల్ కంటెంట్ కోసం మీరు కంపల్సరీ ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్.